ఓం శాంతి బీకేఎస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు వాము మెంతుల మజ్జిగతోటి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందు వీడియో తీద్దామని అనుకోలేదు, తర్వాత అనిపించింది ఈ వీడియో పెడితే అందరూ కూడా చేసుకుని తింటారని, అందుకని వీడియో పెడుతున్నాను. ఈ మధ్యలో మెత్తగా ఉంటూ చుట్టూ క్రిస్పీగా ఉండి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకునే విధానం అయితే చెప్తున్నాను. నేను వీడియో తీసేటప్పుడు కలపలేదు. పోపు చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి మజ్జిగలో కలిపేసి పోపు చేసి కలిపేసి తర్వాత కొంచెం ఉప్పు, సోడా కూడా వేయాలి. సోడా ఎక్కువ వేయద్దు. బియ్య పిండి 3 వంతులు, మరియు నూకైతే వరి నూక అని అంటాం కదా, ఉప్మా నూక, అది 1 వంతు వేసి కలుపుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కొలతని ఇలాగే కలుపుకోవాలని ఏమీ లేదు. కలిపేసి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత అప్పుడు దోశలు వేసుకోవాలి. దోశలు వేసుకోవడం చాలా చాలా ఈజీ. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసి అందులో పిండి పోసుకోవడం. డైరెక్ట్ అలా పోసుకోవడమే తప్ప మనం గెరిటి పెట్టి కూడా అనాల్సిన అవసరం ఉండదు. పెనాన్ని ఇలా కదిపితే అంతా కూడా స్ప్రెడ్ అయ్యి దోశ బాగా వస్తుంది. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత మళ్ళీ నూనె వేసి తిరగేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం మరీ ఎక్కువ మంట పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. అప్పుడు అలా గోల్డెన్ కలర్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు తయారు చేసుకుని తిని మీ కామెంట్స్ని పెట్టండి. నాకు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను పెట్టినవన్నీ వీడియోలు కూడా. దీంట్లోకి మంచి కాంబినేషన్ ఏంటంటే మెంతి బద్దలని ఇందులో పెట్టాను నేను. అది నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. చిన్న చిన్న మామిడి ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. ఆ పచ్చడి నంచుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అదే టిఫిన్ కావాలని అనిపించేలాగా అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు చేసుకొని తిని మీ కామెంట్స్ని పెట్టండి, మర్చిపోవద్దు. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి.